పివి రావు గారికి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తూ కూడా అభినందనలు తెలియజేస్తూ మరి ఈరోజు ఈ రాష్ట్రంలో గత ప్రభుత్వ హయాంలో శాండ్, మైండ్, ల్యాండ్, వైన్ ఇవన్నింటినీ కూడా దోచుకొని కొంతమంది నాయకులు ధారాదత్తం చేసి ప్రజాధనాన్ని కొల్లగొట్టి మానవ వనరులన్నీ కూడా సర్వనాశనం చేసినటువంటి విశాఖపట్నం జిల్లాలో దాన్ని కూడా సమగ్రమైన దర్యాప్తు చేయడానికి కోరుతున్నాను. యువరాత్రి మీద చాలా భారీ అంచనాలు ఉన్నాయి. ఆ భారీ అంచనాలు తగ్గట్టుగా విశాఖపట్నం మీద దృష్టి పెట్టాలని లోకేష్ గారికి కోరుతున్నాం. ఎందుకంటే మనం విశాఖపట్నం నుంచి భీమిలి వరకు కూడా చూసుకున్నట్టయితే వేలాది ఎకరాల భూములు కబ్జాలకు గురై వేలాది ఎకరాలు దౌర్జన్యంగా దోచుకొని వేలాది ఎకరాలు ఎస్సీ ఎస్టీగా దోచుకొని ఈ ప్రభుత్వంలో పెద్ద ప్రభుత్వంలో ఉన్నటువంటి గత ప్రభుత్వ అధికారులు నాయకులందరూ కూడా కుమ్మక్కై పేద ప్రజలు పక్కన కొట్టినటువంటి భూములన్నీ కూడా వెనక్కి రప్పించాలని, మరి పేదలకు జరిగినటువంటి అన్యాయాన్ని మా పేదలకి కళల్లో వారికి ఆనంద వస్తువులు చూపించాలని లోకేష్ గారిని కోరుతున్నాం. మరి సోదరుడు చెప్పినట్టు మన ఆంధ్ర యూనివర్సిటీ తీసుకున్నట్టయితే అది ఒక రాజకీయ వేదికగా తయారు చేసినటువంటి మరి వీసీ పైన చర్యలు తీసుకోవాలి. అక్కడ ఉన్నటువంటి స్టూడెంట్స్ని కూడా రాజకీయ ప్రేరేపణ చేసినటువంటి అతని మీద సమగ్ర దర్యాప్తు చేసి అతను కూడా శిక్షించాలని ఈ వేదిక ద్వారా కోరుకుంటూ మరి లోకేష్ గారు ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం. విశాఖ ప్రజల్లో కబంధ హస్తాల నుంచి తీసుకున్నటువంటి భూముల్ని ఎవరైతే పేదలు ఆ పేదలకు పంచిపెట్టే విధంగా మీరు ముందుకు సాగాలని తెలుగుదేశం పార్టీ తరఫున అలాగే బివి రావు తరఫున మీకు ప్రత్యేకంగా ఒకసారి అభినందనలు తెలియజేస్తూ రాబోయే రోజుల్లో పేదల పక్షాన్ని నిలబడాలని లోకేష్ గారికి విజ్ఞప్తి చేస్తున్నాను.